హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకొక లడ్డు తిన్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇంట్లో అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో మెజర్మెంట్ కప్పుతో 1/2 కప్పు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలను దోరగా వేయించండి. పల్లీలు రిచ్ ప్రోటీన్ని కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా వేయించిన పల్లీలను ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు చల్లారిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నువ్వులను వేసి నువ్వులు చిటపటామనే వరకు కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలను గట్టిగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇలా వేగిన నువ్వులను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లో పెట్టిన నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకోండి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజలు వేయించేటప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే అవి చిట్టపటమని ఎగిరిపోకుండా లోపల వరకు వేగుతాయి. మీరు కూడా అవిసె గింజలు వేయించేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. అవిసె గింజల్లో రిచ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడమే కాక వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయండి. ఇలా దోరగా వేగిన అవిసె గింజల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బాదం వేసుకుని 2 నిమిషాలు కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో వేయించండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా దోరగా వేగే వరకు వేయించండి. బాదం జీడిపప్పులు తినడం వల్ల ఎనర్జీతో పాటు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను ప్యాన్లో వేసుకుని వాటిని కూడా 2 నిమిషాలు వేయించండి. కొబ్బరి ఇమ్యూనిటీని పెంచుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గించి ఎముకలు దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇలా వేగిన కొబ్బరిని ప్లేట్లో వేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకోండి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని 1 నిమిషం వేయించండి. ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు వేసుకుని వాటిని కూడా దోరగా వేయించండి. గుమ్మడి గింజలు మేధాశక్తిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా ఎక్కువగా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ బీపీని కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా పప్పు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడమే కాక చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వీటన్నిటిని దోరగా వేయించి ఒక ప్లేట్లో పెట్టి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అదే బౌల్లో వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి వేసుకున్న పొడిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇలా మిశ్రమాన్ని అంతా పూర్తిగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోండి. ఇలా వేసుకున్న బెల్లంలో 3 స్పూన్స్ వాటర్ పోసుకుని బెల్లం అంతా కరిగే వరకు కలుపుతూ కరిగించండి. ఇలా బెల్లం మొత్తం కరిగి నురుగు వస్తున్నప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇలా 2 వేళ్ల మధ్యలో బెల్లం పాకం తీసుకుని చెక్ చేస్తే ఇలా తీగ పాకంలాగా వచ్చిందంటే పాకం రెడీ అయినట్టేనండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని పాకంలో వేసి మిశ్రమం అంతా పాకంలో బాగా కలిసేటట్టు కలపండి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి మరోసారి అంతా కలిపి పక్కన పెట్టండి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒకసారి చేత్తో అంతా బాగా కలిపి కొంచెం మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కుతూ లడ్డూల్లా చేసుకోండి.
ఇలా మిగిలిన మిశ్రమాన్ని కూడా లడ్డూలా చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచిగల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందండి. ఇలా చేసుకున్న లడ్డూలు రోజుకొకటి తిన్నారంటే బాడీకి కావలసిన పోషకాలు, మినరల్స్, విటమిన్స్ అన్నీ అందించినట్టేనండి. ఈవినింగ్ టైం పిల్లలకు స్నాక్గా ఈ హెల్దీ లడ్డూని పెట్టండి. ఇవి 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.